అందరికీ నమస్కారం. అందరిలాగే నేను కూడా లేట్గా లేచారు. బట్ టాపిక్ చూస్తూ ఉన్నప్పుడు మన కావ్యస్ మీడియాకి ఏమిద్దాం అన్నప్పుడు ఎక్స్ట్రాడినరీ టాపిక్ కనపడింది. నాకు ఇందులో ఒక జీవిత సత్యం కనపడింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. మహాభారతంలో ఉన్నది ఏదైతే ఉందో అదే ఈ సంస్థ లోకంలో ఉంటుంది. ఈ లోకంలో ఏదైతే నడుస్తుందో మహాభారతంలో ఉంటుంది. మహాభారతం లేనిదేది ఈ సమాజంలో ఉండదు. మీరు ఏ సీన్ అయినా చూడండి, ఎక్కడ ఏ జరిగినా సరే దానికి ఎక్కడో చోట మహాభారతం మీకు ఏదో ఒక ఇన్సిడెంట్ కనపడింది. ఈరోజు రేణు దేశాయ్ వచ్చి చాలు, ఈ లైఫ్ చాలు, అకీరా ఆధ్య ఓ స్టేజ్కి వచ్చేసారు, ఇంకో సంవత్సరం అయితే నా బాధ్యతలన్నీ తీరిపోతాయి, అకీరా ఆన్ స్క్రీన్ రావాలని కోరుకుంటున్నా, బట్ తన ఇష్టాలు తనవి. ఆధ్య పాప పెద్దదైంది, ఆల్మోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చేసాను. సో ఇక నాకు ఏ సినిమాలో నటించాలన్న కోరిక లేదు, వాటిలో వీటిలో ఇన్వాల్వ్ అయ్యి అది చేద్దాం ఇది చేద్దాం అనేటువంటి ఆలోచన లేదు. నాకున్నదల్లా ఒకే ఒకటి, ప్రశాంతత. ఈ ప్రశాంతత అనేది ఎప్పుడు వస్తుంది? ఆశ్రమంలో ఉండి తపస్సు చేసుకుంటూ సాత్విక ఆహారం భుజిస్తూ. రజో తమో గుణాలను ఉంటాయి. మామూలుగా త్రిగుణాలు అంటారు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఇందులో తమోగుణం కొంచెం డేంజరస్, రజోగుణం మీడియేట్గా ఉంటుంది, సత్వగుణం సూపర్. ఈ ఆశ్రమాలలో ఉండి తపస్సు చేసుకుంటూ సాత్విక ఆహారం తీసుకున్నటువంటి వారికి సత్వగుణం మెండుగా ఉంటుంది. ఈ సత్వగుణం ఉన్నటువంటి వారికి అసూయ, ద్వేషం, ఈర్ష ఇటువంటివి ఉండవు. కోరికలు, కామం ఇటువంటివి అసలు ఉండవు. ఉన్నదల్లా ఒకే ఒకటి ఏంటి? శాంతిగా ఉండాలా, ఎదురు వారికి వీలైతే 4 మంచి మాటలు చెప్పాలా, అండ్ ప్రశాంతంగా భగవంతుడిని ధ్యానించుకుంటూ తన దగ్గరకు వచ్చినటువంటి వారికి 4 మంచి మాటలు చెప్తూ ఆ ఆశ్రమంలోనే ప్రశాంతంగా జీవనం సాగించాలి. ఇది సత్వగుణ సంపన్నం మన చుట్టూ కూడా ఉంటూ ఉంటారండి. బట్ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఉండే విధానం వేరు. మునులు, యోగులు, ఋషులు, సిద్ధులు వీళ్ళంతా అదే సత్వగుణ సంపన్నులు అంటారు. రేణుదేశాయ్ మొదటి నుంచి కూడా భక్తి ఎక్కువగా ఉన్నటువంటి పర్సన్. అట్ ది సేమ్ టైం ఆమె కొన్ని సమయాలలో కొన్ని విషయాలలో మాట్లాడిన తీరుగని గమనిస్తే ఆమెలో కమ్యూనిస్ట్ కనిపిస్తూ ఉంటారు. బట్ రీసెంట్ టైమ్స్లో ఆమెలో వచ్చిన మార్పు ఎంత గొప్పగా ఉంది అంటే, చాలు పవన్ కళ్యాణ్ లాంటి భర్తతో సంతోషంగా జీవించారు. ఆ తర్వాత ఎడబాటు. ఈ ఎడబాటు అన్నప్పుడు నువ్వే పవన్ కళ్యాణ్ వదిలేసి తప్పు చేసావమ్మని చెప్పేసి కొంతమంది అంటే, ఒరే మూర్ఖులారా, నేను వదిలేయటం ఏంట్రా, ఆయన నాకు విడాకులు ఇచ్చి వేరే మనిషిని పెళ్లి చేసుకోమని చెప్పేసి గట్టిగా చెప్పినా, ఆ తర్వాత ఎన్నికల సమయంలో వైసీపీలు నానా రకాలుగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు రేణుదేశాయ్ ముందుకు వచ్చి, నాకు పవన్ కళ్యాణ్కి మధ్య ఎందుకు విడాకులైన ఏంటనేది మాకు తెలుసు, మీకు అనవసరం. ఇక ఈయన విషయాన్ని కనుక వచ్చినట్టయితే అటువంటి వ్యక్తి రాజకీయాలు ఉన్నట్టు అరుదు. అటువంటి వ్యక్తి పాలకుడు కనుక ఆయన అడిగితే గొప్పగా అయినటువంటి పాలన మీరు చూస్తారని చెప్పేసి నిజంగా రోజు చాలా బాగా చెప్పారండి. ఓ నిజం బయటపెట్టింది ఆమె. ఎంత పిచ్చంట పవన్ కళ్యాణ్కి ప్రజలంటే, తాను సినిమాలలో నటించినప్పుడు వచ్చిన డబ్బు ఉంటుందా, ఆ డబ్బుని ఖర్చు పెడతాడు ప్రజల కోసం, అవసరం అంటూ వచ్చిన వాళ్ళ కోసం. పిల్లల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అది కూడా తీసి ఖర్చు పెట్టాడు. ఆరుగానే బాధపడలేదు. ఎందుకంటే ప్రజలంటే ఆయనకంత పిచ్చి, ప్రజాసేవ అంటే ఆయనకంత ఇష్టం. అటువంటి వాడు కదా రాజకీయాల్లో ఉండాల్సిందని సంతోషపడ్డాను. ఈరోజు ఆయన కోసం కాదు, మీకోసం, ప్రజల కోసం నేను వచ్చి నిజం చెప్తానని చెప్పేసి చెప్పింది. దెబ్బకి సౌండ్ లేదు వైసీపీకి అయితే. రోజా అయితే దెబ్బ క్లోజ్. ఎందుకు? ఈ రోజానే రేణుదేశాన్ని ముందు పెట్టి నాన్న హడావుడు చేద్దాం చూసింది. రేణుదేశాయ్ వచ్చేసి రోజా నోరు దెబ్బకు మోయించింది, వైసీపీ నోరు కూడా మూతపడ్డాయి. సో అంతకు ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి? రేణుదేశాయ్ తన పిల్లల ఎదుగుదలను చూసింది. రేణుదేశాయ్ సినీ ఫీల్డ్లో ఉండి బ్రహ్మాండంగా హీరోయిన్గా వెలుగొందింది. రేణుదేశాయ్ చిన్నతనంలో కష్టాలు పడింది. రేణుదేశాయ్ ఆడపిల్లకి మగపిల్లడికి డిఫరెన్స్ చూస్తూ వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నారేంటి తెలిసింది. కష్టపడి ఎదిగింది, తన కాలంతో నిలబడింది, దేవుళ్ళు లాంటి భర్తను పొందింది. ఆ తర్వాత ఏదో ఎడబాటు, ఎవరిదారు వాళ్ళు అనుకున్నారంటే, ఎవరిదారు వాళ్ళు అనుకున్నా పిల్లల బాధ్యత ఇద్దరు తీసుకున్నారు. ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. ఆల్మోస్ట్ కొణిదెల ఫ్యామిలీని చూసుకుంటూ ఉన్నటువంటి మూమెంట్లో ఇక రేణుదేశాయ్కి రెండో పిల్ల అవసరం లేదు, ఇక నాకు ఏ తోడు అవసరం లేదు, ప్రశాంతంగా ఆశ్రమంలో ఉంటా అని చెప్పింది. మొన్న మధ్య టైగర్ నాగేశ్వరం అని చెప్పేసి రవితేజతో సినిమా వచ్చింది, అందులో నటించింది. బట్ అనుకునే వల్ల సినిమా సక్సెస్ కాదు. ఇంకో సినిమా ఏదో నటిస్తూ ఉందట. బహుశా ఇక హార్డ్లీ 1 year ఉంటాను అంతే నేను.
ఇక ఆ తర్వాత నేను ఎవరికి కూడా అందుబాటులో ఉన్న ఎవరికి కనిపించిన ప్రశాంతంగా ఆశ్రమంలో జీవితం గడిపేస్తానని చెప్పింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మహాభారతంలో కూడా కురుక్షేత్ర మహాసంగ్రామంలో కౌరవులను వధించిన తర్వాత, పాండవులు గెలిచిన తర్వాత ఏంటి ఇదంతా, మొత్తం ఆయన వాళ్ళే చనిపోయి అన్నారు, ఈ రాజ్యం ఇంకేం చేయాలి ఏంటి అనుకున్న మూమెంట్లో ఇక కృష్ణుడు చెప్తాడు, ముందే తను చక్కబెట్టవయ్యా, ఆ తర్వాత ఇక తీర్థయాత్రలు చేసేసి చివరికి శివెక్కించుదులే అని చెప్పేసి అంటారు. ఇక అదంతా మనకు తెలిసిందే. అంటే ఏమంటానంటే, చూడాల్సినవన్నీ చూసిన తర్వాత, పొందాల్సినవన్నీ పొందిన తర్వాత మనిషికి వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం రాలేదన్నప్పుడు ఇక చాలు, ప్రశాంతంగా ఉంటామని అనిపిస్తుంది. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసాశ్రమం. ఇప్పుడు ఈమె వచ్చేసి గృహస్థమంటారు, బ్రహ్మచర్యం అయిపోయింది, గృహస్థాశ్రమం అయిపోయింది, ఓ రకంగా అవునన్నా కాదని ఒక రకం వానప్రస్థంలో ఉన్నట్టు రేణుదేశ, ఇక త్వరలో సన్యాసాశ్రమం అంటుంది. ఐఎమ్ షూర్ రేణుదేశ చాలా గొప్పగా ఉంటారు. రేణుదేశ పవన్ కళ్యాణ్ పిల్లలు ఆధ్యాత్మిక చాలా అదృష్టవంతులు. అంతిమంగా పవన్ కళ్యాణ్ లాంటి ఒక గొప్పోడికి రేణుదేశ లాంటి ఒక గొప్ప మనిషి భార్యగా లభించడం, ఆ తర్వాత దైవ సంకల్ప ప్రకారం ఇద్దరు విడాకులు తీసుకోవటం, ఆ తర్వాత ఎవరి దారిలో వారు జీవిత సత్యం తెలుసుకోవటం, ఆ తర్వాత ఆయనేమో రాజకీయాలు రాణిస్తున్నాడు, ప్రజాసేవ చేస్తూ ఉన్నాడు, ఈమెమో సమాజానికి సంబంధించి అన్నీ చూసింది, బిడ్డలు ఎదిగొచ్చి ఉన్నారు, ఇక ఈ లైఫ్కి వేరొక తోడు అవసరం లేదు, ఆ దైవమే నా తోడు, పంచభూతాలే నా తోడు అనుకుంది సంతోషంగా త్వరలో సన్యాసం స్వీకరించబోతూ ఉంది. ఆల్ ది బెస్ట్ రేణుదేశ గారు.